ఆ ప్రార్థన ఫలించింది. హల్లెలూయా, హల్లెలూయా. 7వ మాటగా లూకా సువార్త 23:46 తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని పలికి తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించి ఆయన మరణించారు. అప్పుడు రమరమి సమయం 3 గంటలైంది. యేసు ప్రభువారిని గెత్సేమనే తోటలో అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేశారు. సమాజ మందిరంలో నిలబెట్టారు, పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత పొంతు పిలాతు దగ్గర తీసుకెళ్లారు. అక్కడి నుంచి హెరోదు రాజు దగ్గర తీసుకెళ్లారు. మళ్ళీ పొంతు పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఆయన సిలువకు అప్పగించి సిలువ శిక్షను ఖరారు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కర్రతో కొట్టారు. రక్తమంతా కూడా, దేహం అంతా కూడా కారిపోతుంది. సిలువను 50 కేజీల బరువు కలిగినటువంటి సిలువను ఆయన భుజం మీద వేసి 150 కేజీలు, 50 కాదు 150 కేజీల బరువు కలిగిన సిలువను ఆయన భుజం మీద వేసి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు. ఆ కొరడా దెబ్బలు 31 తక్కువ 40 కొట్టారు. ఈ పంత దున్నేశారు. 5,000కు పైగా గాయాలు. ఆయన మోయలేక మోస్తున్నాడు. పొద్దు నుంచి రాత్రి నుంచి కూడా ఏమీ తినలేదు. ఖాళీ కడుపుతో ఉన్నాడు దేవుడు. ప్రభువారు ఖాళీ కడుపుతో ఉన్నారు, ఏమీ తినలేదు. అలాంటి భారమైనటువంటి ఘోరమైనటువంటి శిక్షను ఆయన భరిస్తున్నాడు, నడుస్తున్నాడు. గోల్కొండ కొండను ఎక్కిస్తున్నారు. కొట్టుకుంటూ గోల్కొండతో కొండ ఎక్కిస్తున్నారు. సాధారణంగా బరువును ఎత్తి మీద పెట్టుకుని ఎత్తు ప్రదేశానికి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అది మోసిన వారికే తెలుస్తుంది. ఆ గోల్గొతా కొండ మీదకి నడిపిస్తూ కొట్టుకుంటూ తీసుకువెళ్ళారు. పైకి తీసుకువెళ్ళిన తర్వాత ఆ సిలువలో మీద పడుకోబెట్టి కాళ్ళలోనూ చేతుల్లోనూ 3 మేకులు కొట్టేసి సిలువను పైకి లేపేసి పైకి ఎత్తిలా కుదేశారు. ఆ కుదేసినప్పుడు ఆ దేహం అంతా కూడా కదిలిపోయి రక్తం అంతా కూడా ఆ శరీరం అంతా కూడా కదిలిపోయినప్పుడు ఎంత బాధో ఒకసారి మీరు ఆలోచించారు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత బాధ అనేది మీరు ఒకసారి ఆలోచించారు. కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ వారులు కొట్టి ఇలా కిందకి లాగినప్పుడు శరీరం చీరిపోయేది. అది ఎంత బాధో ఒకసారి మీరు ఆలోచించండి. అంత భారమైనటువంటి శిక్ష ఎవరి కోసం అంటే మన కోసం, నీ కోసం, నా కోసం, ప్రజలందరి పాపాల కోసం తన శరీరం మీద ఆయన శిక్షను వేసుకుని మరణం అనే ముళ్ళును విరిచి ఆయన ఆ మరణాన్ని జయించాడు. అప్పటికి సమయము 3 గంటలయ్యింది. 7 మాటలు పలికాడు. 7 మాటల ద్వారా ప్రపంచానికి ఆయన 7 సందేశాలు అందించాడు. 7 మాటల ద్వారా ఆయన 7 సందేశాలు అందించి చివరిసారిగా తండ్రి చేతిలో భద్రత ఉందని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మళ్ళీ తీసుకోవటానికి కూడా ఆయనకు అధికారం ఉంది. ఐదారు చదివించారు ఆ వాక్యం. మరలా తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఆత్మను పెట్టడానికి, ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన సిలువకు తనను తాను అప్పగించుకున్నాడు దేవుడు. ఆయన ఎవరు సిలువ వేయలేరు. ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చబడాలి, లేఖనాలు నెరవేర్చబడాలి. మరి లోక పాపానికి పరిష్కారం కావాలి. ప్రజలందరూ పాపం నుంచి విడిపించబడాలి. ఆ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ ప్రజలందరూ కూడా పరలోకం చేరుకోవాలి. ఆత్మలు రక్షించబడాలని ఒక గొప్ప సిద్ధము, ప్రణాళిక దేవుడికి కలిగి ఉన్నది. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకొని, మరి సిస్టరు నేను తప్పికొనుచున్నాననే మాట ద్వారా ఆత్మల దాహమైన కలిగి ఉన్నాడని ఒక గొప్ప మర్మాన్ని చెప్పి, మనమందరము కూడా ఆత్మల దాహం కలిగి ఉండాలి, ఆత్మలను మందిరానికి నడిపించాలని చెప్పి ఆ మాటను మనం పాటించినప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఒక కుటుంబాన్ని మందిరానికి నడిపించినప్పుడు, ఒక ఆత్మని దేవుడి సన్నిధికి నడిపించినప్పుడు, ఆత్మ రక్షణ పొందడానికి కారణమైనప్పుడు మనము దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాప్తమైనదని అయ్యగారు చెప్తూ, అవును
ఆయన పని తుదముట్టించాడు. ఆయన పరిచర్యను ముగించి సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రం శిక్షల నుంచి మనల్ని విడిపించి సమాప్తం చేశాడు. ఆయన ఆయన పాప క్షమాపణ మారు మనసు ఇవ్వడానికి తన పని ముగించుకుని సమాప్తం చేశాడు. నశించిన దాన్ని వెతికి రక్షించే పనిని సమాప్తం చేశాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రైదముకు వేల చెల్లించి తన పనిని సమాప్తం చేశాడు. లోక పాపమును మూసిపోయి తన పనిని సమాప్తం చేశాడు. అటువంటి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఈ రోజు మనం ఈ రోజులో సురక్షితంగా ఉన్నాము, బైబిల్ గ్రంథం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఇవాళ భద్రంగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, పాపం నుంచి విడిపించబడ్డాము, శాపం నుంచి విడిపించబడ్డాము, మన కుటుంబం బాగుంది, మన పిల్లలు బాగున్నారంటే దేవుడు చేసిన ఆ గొప్ప త్యాగం మాత్రమే. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం జ్ఞాపకం చేసుకున్నందుకు వచ్చిన మనల్ని కూడా దేవుడిని కలుసుకోవడానికి, దేవుడి మాటలు వినడానికి వచ్చిన మీ అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. మీరు దినదినం అభివృద్ధి చెందుదురు గాక. మీ పనులలో ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండను గాక. మీ సామర్థ్యం రోజు రోజుకి పెరుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా అందరినీ వాడుకున్న ప్రభావి స్తోత్రాలు. అందరికీ